రైట్, అది ఢిల్లీ ఎర్రకోట దగ్గర ఆ కరెంట్ సిచ్యువేషన్ ని మనం ఎన్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా విజువల్స్ లో చూస్తున్నాం. అక్కడంతా కూడా ఆ పేలుడు ధాటికి కమ్ముకున్న పొగని కూడా మనం చూడొచ్చు భారీగా. మెట్రో స్టేషన్ అంటే ఎర్రకోట మెట్రో స్టేషన్ దగ్గర గేట్ నెంబర్ 1 దగ్గర ఒక కార్ లో పేలుడు సంభవించినట్లుగా తెలుస్తుంది మొదట. సో ఆ కార్ పూర్తిగా దగ్ధమైపోయినట్లు, పూర్తిగా ధ్వంసమైనట్లు మా ప్రతినిధి రాజు చెప్తున్న అప్డేట్స్ ప్రకారం మనకు అందుతున్న సమాచారం అది. అండ్ మోర్ ఓవర్ ఆ పేలుడు ధాటికి పక్కనే ఉన్న ఒక 4 కార్లు కూడా పాక్షికంగా ధ్వంసమైనట్లు తెలుస్తూ ఉంది. అయితే ఈ ఘటనలో ఇద్దరికి గాయాలైనట్లు తెలుస్తూ ఉంది. అండ్ వారికి కొంచెం విషమంగానే ఉంది పరిస్థితి అని కూడా తెలుస్తుంది. అంబులెన్స్ లో వారిని హాస్పిటల్స్ కి తరలించినట్లు కూడా చెప్తూ ఉన్నారు. అయితే 5 కార్లకు మంటలు వ్యాపించాయి కాబట్టి అక్కడంతా కూడా ఆ పేలుడుకి సంబంధించిన విజువల్స్ లో మనం చూస్తే పొగ ఏ మేరకు కమ్ముకుందో కనిపిస్తూ ఉంది. సో దీంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయినట్లుగా కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఎర్రకోట అంటే ఆబ్వియస్లీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద టైం చాలా మంది అక్కడికి వెళ్తూ ఉంటారు. సో టూరిస్టులు కానివ్వండి, జనరల్గా చాలా మంది అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఎంజాయ్ చేయడానికి, ఆ ప్లేస్ని చూడడానికి కూడా వెళ్తున్న వాళ్ళు ఉంటూ ఉంటారు. సో అలాంటి రద్దీ ఉండే ఏరియాలో ఇటువంటి ఒక పేలుడు సంభవించింది కాబట్టి అక్కడంతా కూడా పూర్తిగా సిచ్యువేషన్ కొంచెం టిపికల్గా మారింది. లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రసాద్ సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, ఏంటి అక్కడ కరెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది? పూర్తిగా పొగ కమ్ముకున్న దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాము. అసలు పేలుడికి కారణాలు ఏంటి అనేది ఏమైనా చెప్తూ ఉన్నారా? నిజంగా ఎక్స్ప్లోజివ్సే కారణమా? అంటే ప్రధానంగా ప్రాథమికంగా వస్తున్న సమాచారం ప్రకారం అసలు కారణం ఏంటన్నది స్పష్టంగా తెలిసి రావట్లేదు. అయితే ఎర్రకోట వద్ద ఉన్నటువంటి మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ 1 వద్ద ఈ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ఒక కారు పేలుడు సంభవించడంతో పక్కన ఉన్నటువంటి కార్లు కూడా అగ్ని ప్రమాదానికి గురై ఆ మేరకు మంటలు అంటుకున్నాయి. ఆ మేరకు అక్కడ 3-4 కార్లు కూడా ఈ మంటల్లో కాలిపోతున్నట్టుగా ప్రాథమికంగా ఉన్నట్టు సమాచారం తెలిసింది. అయితే ఆ తర్వాత ఈ వార్త రాగానే వెంటనే అన్ని అగ్నిమాపక దళానికి చెందినటువంటి వాహనాలన్నీ కూడా ఒక ఎదుటిన అక్కడికి మెట్రో స్టేషన్ కు వెళ్లేందుకు ప్రయత్నం చేస్తుండగా ట్రాఫిక్ కూడా జామ్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతానికి ఎలాంటి ప్రాణ నష్టం కానీ లేకపోతే ఇతరత్ర ఏమి జరిగినట్టుగా సమాచారం లేదు. కానీ అయితే ఈ పేలుడు వల్ల కొంతమందికి కొద్దిపాటి గాయాలు అయినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్న దూరంలో ఉన్నటువంటి షాపుల అద్దాలు, అదేవిధంగా కొన్ని కార్ల అద్దాలు కూడా పేలిపోయినట్టుగా తెలుస్తుంది. కాబట్టి ప్రస్తుతానికి మాత్రం ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని మాత్రం తెలుస్తుంది. కేవలం కొన్ని దుకాణాలు అద్దాలు పగలటం కానీ, అదేవిధంగా ఇతరత్ర కొద్ది మేరకు అక్కడ ఉన్నటువంటి తలుపులు, డోర్లు అవన్నీ కూడా ధ్వంసమైనట్టుగా తెలుస్తుంది. కాబట్టి ప్రస్తుతం సమాచారం మాత్రం ప్రాణ నష్టం లేదు. ఢిల్లీ పోలీసులు బాంబు స్క్వాడ్ బృందాలతో ఆ ఘటనా స్థలానికి వెనువెంటనే చేరుకునేందుకు చేరుకున్నారు. ఆ మేరకు కొంతమంది కూడా ఇతర బృందాలు కూడా చేరుకోబోతున్నాయి. అక్కడ దర్యాప్తు జరుగుతుంది. అసలు ఏం జరిగిందన్న అంశాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. చుట్టుపక్కల ప్రాంతాలను కూడా భద్రతను కట్టుదిట్టం చేయడం జరిగింది. అదేవిధంగా ఇతరత్ర సున్నితమైన ప్రాంతాలకు కూడా కొన్ని పోలీసు దళాలను కూడా అక్కడికి తరలించడం జరిగింది. ప్రస్తుతానికి ఉన్నటువంటి సమాచారం మాత్రం ఈ రకంగా ఉంది. ఢిల్లీ మామూలుగా ఈ ఎర్రకోట అన్నది పాత బస్తీలో ఉంటుంది కాబట్టి కొంత మేరకు అక్కడ ట్రాఫిక్ కూడా కొంచెంగా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కొంత మేరకు ట్రాఫిక్ కూడా జామ్ అయినట్టుగా తెలుస్తుంది. అక్కడికి వెళ్లేందుకు కూడా చాలా మంది ప్రయత్నం చేసినప్పుడు కూడా పూర్తిగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. ప్రస్తుతానికి మాత్రం దర్యాప్తు జరుగుతుంది. ఆ చుట్టుపక్కల ప్రాంతాలు కూడా ఎవరు కూడా అక్కడికి వెళ్లేందుకు కూడా అనుమతించట్లేదు. అంటే ప్రసాద్, జనరల్ గా కార్ ఫైర్స్ అంటే కార్ యాక్సిడెంట్స్ ఇట్లా ఫైర్ తో గనక జరిగితే మెకానికల్ ఫెయిల్యూర్స్ ఉండొచ్చు, ఓవర్ హీటింగ్ ఇంజిన్స్ కూడా కారణం అవ్వచ్చు, ఫ్యూయల్ లీక్స్ ఉండొచ్చు, లేదంటే ఒకవేళ ఎలక్ట్రికల్ వెహికల్ అయితే ఎలక్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఈ కారణాల చేత ఫైర్ అనేది జరుగుతూ ఉంటుంది. ఒకవేళ ఈ కారణాల చేత ఫైర్ జరిగినా సరే ఇలా పక్కనే వస్తున్న 4 కార్లు ధ్వంసమయ్యేంతగా ఫైర్ అనేది జరుగుతుందా? మీరు అంటున్నట్టుగా కరెక్టే, అది వాస్తవమే. అయితే కొన్ని ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ కానీ, అదేవిధంగా గ్యాస్ వెహికల్స్ కూడా కొంత మేరకు బ్లాస్ట్ అయినప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి వెహికల్స్ కూడా దెబ్బతినేందుకు అవకాశం ఉంది. అయితే అంటే ఏ మేరకు దెబ్బతినే అవకాశం ఉంటుంది? ఇంత పెద్ద స్థాయిలో అంటే ఒక ఎక్స్ప్లోజివ్స్ అయితేనే ఈ మేరకు వ్యాపించే అవకాశం ఉందని కూడా అనుకోవచ్చు కదా ఆ నేపథ్యంలో? అనుకోండి, కరెక్ట్, మీరు అన్నది కరెక్టే. అయితే ప్రస్తుతానికి అసలు వాస్తవం ఏంటి అన్న విషయాన్ని తెలుసుకునేందుకు మాత్రం ఇక్కడికి ఈ బృందాలన్నీ కూడా మన ఈ దర్యాప్తు చేసేందుకు అక్కడ ఉన్నటువంటి బాంబు స్క్వాడ్ బృందాలు ఇవన్నీ కూడా వెళ్ళాయి. కాబట్టి ప్రాథమికంగా ఇక్కడ దర్యాప్తు చేసిన తర్వాతనే అసలు
కారణం ఏంటన్నది తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఉన్నటువంటి సమాచారం ప్రకారం మాత్రం ఒక కారు పేలింది. ఆ కారు పేలుడు ఏ రకంగా పేలింది అన్నది నిర్ధారణ కావాల్సి ఉంది. ఆ కారు పేలటంతో పక్కనటువంటి వెహికల్స్ కూడా మంటలు అంటుకొని ఆ మేరకు కొంత మేరకు నష్టం జరిగింది. అయితే ఈ పేలుడు శబ్దానికి ధాటికి పక్కన దుకాణాల అద్దాలు, అదేవిధంగా కొన్ని తలుపులు కూడా కొద్ది మేరకు ధ్వంసం అయ్యాయి. అద్దాలు అయితే పగిలిపోయాయి. కాబట్టి ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి వస్తున్నటువంటి వార్తలను కనుక పరిగణనలో తీసుకుని పరిశీలించినట్లయితే మాత్రం ఈ పేలుడు ఎందుకు కారణం, ఏ రకంగా ఏ కారణం చేత పేలుడు సంభవించిందని తెలిసిన తర్వాత మాత్రమే ఒక నిర్ధారణకి రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఇది పైగా ఇది చలికాలం, ఇలాంటి గ్యాస్ వెహికల్స్ పేలుడు సంభవించేందుకు అవకాశం ఉంది. అదేవిధంగా కొన్ని చోట్ల ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా ఇలాంటి పేలుడు కూడా జరిగేందుకు అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతానికి ఎలాంటి ఎలక్ట్రిక్ వెహికల్ వల్ల జరిగిందా, లేకపోతే గ్యాస్ సిఎన్జి వెహికల్స్ వల్ల ఈ రకంగా పేలుడు సంభవించిందా, లేకపోతే నిజంగా పేలుడు పదార్థాలను పెట్టి ఆ రకంగా విధ్వంసాలను సృష్టించేందుకు ఏమైనా అలాంటి కుట్ర ఏమైనా జరిగిందా అన్నది అన్ని కూడా పరిశీలించిన తర్వాతనే ఒక నిర్ధారణకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి మాత్రం ఈ పేలుడు వల్ల పక్కన 3-4 వెహికల్స్ దెబ్బతిన్నాయి. పక్కనే ఉన్నటువంటి దుకాణాలు కూడా ఈ ధాటికి పేలుడు శబ్దానికి ఈ ధాటికి అద్దాలు మాత్రం పగిలిపోయాయి. కొన్ని దుకాణాల తలుపులు కూడా దెబ్బతిన్నట్టుగా తెలుస్తుంది. ఎస్ ప్రసాద్, అండ్ అసలు ఆ 5 వెహికల్స్ లో కూడా అసలు ఎంతమంది ట్రావెల్ చేస్తున్నారు, అసలు ఆ వెహికల్స్ ఎవరివి, తర్వాత ఆ నెంబర్ ప్లేట్స్ కూడా ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకోవాలి, ఆ డీటెయిల్స్ తెలుసుకోవాలి అంటే ఫస్ట్ ఫైర్ కంట్రోల్లోకి రావాలి మనకి. సో ఫైర్ సిబ్బంది అయితే ఆ ప్రయత్నం చేస్తున్నారు. సో ఎంతవరకు ఫైర్ కంట్రోల్లో ఉంది, దానికి సంబంధించి అప్డేట్ ఏమైనా ఉందా ప్రసాద్? ప్రస్తుతానికి అగ్నిమాపక దళాలకు చెందినటువంటి బృందాలు అక్కడికి వెళ్ళాయి, మంటలను ఆర్పే ప్రయత్నాలు చేస్తున్నారు. అదేవిధంగా అక్కడ నీటిని వెదజల్లే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఇతర వెహికల్స్ లో కూడా ఆయిల్, పెట్రోల్ వెహికల్స్ ఉంటే పెట్రోల్ కూడా అంటుకొని ఆ రకంగా కూడా మరింత మంటలు రేగేందుకు కూడా ఆస్కారం ఉంది. కాబట్టి వాస్తవం ఏ రకంగా ఎందుకు జరిగిందన్నది తెలిసిన తర్వాత మాత్రమే దీనికి ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. బాంబు స్క్వాడ్ బృందాలను కూడా పరిశీలిస్తున్నాయి. ప్రస్తుతం మంటలను ఆర్పే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ మంటలను ఆర్పే క్రమంలో భాగంగా కొంతమేరకు దాన్ని అదుపులోకి తీసుకొచ్చారు. మంటల్ని పూర్తిగా వాటిని అదుపులో తీసుకొచ్చిన తర్వాత బాంబు స్క్వాడ్ బృందాలను కూడా దర్యాప్తు చేసి ఆ మేరకు ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. పొగ కూడా కమ్ముకుంటుంది కనిపిస్తూ ఉంది, అంటే ఏ స్థాయిలో అక్కడ ఫైర్ సంభవించింది అనేది కూడా. అయితే చాలా మంది ఉన్నారు, అంటే బేసిక్ గా ఎర్రకోట అనేది ఒక రద్దీ ఏరియా, ఎందుకంటే చాలా మంది విజిటింగ్ వస్తూ ఉంటారు కాబట్టి. సో ఇప్పుడు అక్కడ క్లియర్ చేయడం అనేది ఏమన్నా పెద్ద సవాల్గా మారింది అనుకోవచ్చా? అంటే అక్కడ అదనపు పోలీసు బృందాలను కూడా అక్కడ పంపించడం జరిగింది. అదేవిధంగా సున్నితమైనటువంటి ప్రాంతాలకు కూడా కొన్ని బృందాలను కూడా తరలించినట్టుగా ఇప్పుడే పోలీస్ కమిషనరేట్ ఇచ్చినటువంటి ప్రకటనలు కూడా తెలుస్తుంది. కాబట్టి ప్రస్తుతానికి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మరింత క్లిష్టం కాకుండా ఉండేందుకు ప్రయత్నాలు జరిగాయి. అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా కొంతమేరకు రానికుండా అక్కడ పూర్తిగా బారికేడ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. పోలీసు బృందాలను కూడా వెళ్ళాయి, దాన్ని పరిశీలిస్తున్నారు, దర్యాప్తు చేస్తున్నారు. అదేవిధంగా ఇతరుల పౌరులకు ఎలాంటి నష్టం జరగకుండా జాగ్రత్తలు కూడా తీసుకోవడం జరిగింది. ఇతరత్ర ఆస్తులు నష్టం కూడా కలగకుండా కూడా అక్కడ ప్రయత్నాలు చేస్తున్నాయి. అగ్నిమాపక దళాలకు చెందినటువంటి వాహనాలు కూడా అక్కడికి వెళ్ళాయి. కాబట్టి నీటిని చిమ్మి వాటిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నం చేసి కొంత మేరకు సఫలీకృతం అయ్యారు. పూర్తిగా మరి 10-15 నిమిషాల్లో పూర్తిగా మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు అవకాశం ఉంది. ఆ తర్వాత పేలుడు జరగడానికి గల కారణాలను పరిశీలించి ఆ మేరకు ఈ బాంబు స్క్వాడ్ బృందాలు ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. పూర్తిగా ప్రస్తుతానికి వెంటనే మాత్రం కారణాలు ఏంటి తెలిసేందుకు అవకాశం లేదు, కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఆ తర్వాత మాత్రమే పూర్తి స్థాయిలో దానిపై ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. एक गाड़ी के अंदर बम था और कैंसर बम ब्लास्ट हुआ है लाल किले के सामने। हटो भैया, बम ब्लास्ट हुआ है, भयंकर तरीके से बम ब्लास्ट हुआ है। लाल किले के ऊपर बम ब्लास्ट बहुत बड़ा हुआ है इस समय।
बॉम्ब ब्लास्ट हुआ है लाल किले के सामने अभी 1 मिनट पहले।